యేసోలరా, ఆయనకి సమమైన వారు ఎవరు లేరు. దేవుడు ప్రేమామయుడు. ప్రతి మనిషి దేవునితో, అందుకని నీతి కొరకు ఆకలి కలిగి జీవించు. ఇతను వెళ్ళిపోయిన తండ్రి రెక్కల ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో యేసోలరా గాయపరచబడినాడు. స్నేహితులందరూ విడిచిపెట్టినారు. ఉన్నదంతా పోయింది. అంటే సంతోషం పోయింది, దేవునితో ఉన్న సహవాసం పోయింది, దేవునిలో ఉన్న ఆ యొక్క అన్ని విషయాల్లో అతడు ఒంటరి అయిపోయినాడు. అలాంటి సమయంలో అతడు యోచించేసినాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా, నేను తండ్రి రెక్కల క్రింద ఉన్నానా, ఎక్కడున్నాను, నా ఆలోచన ఏంటి, నా ఆశలు ఏంటి పరిశీలన చేసుకోవాలి. చాలామందిని పరిశీలన చేసుకోకుండా శత్రువు ఆత్మీయ నేత్రలు మోస్తూ ఉంటాడు. ప్రేసలో చూడండి, రాజుల గ్రంథంలో మీరు తీయద్దు, రాజుల గ్రంథంలో కుష్ఠ రోగులు ద్వారా ఇశ్రాయేలుని రక్షించినాడు దేవుడు. అప్పుడు వారు వెళ్ళినప్పుడు వారి ఫిలిష్తీయులందరూ యుద్ధ సైన్యం వస్తున్నట్లు సప్పుడు విని పారిపోయారు. దేవుడు అలాగా 4 కుష్ఠరోగుల ద్వారా వారిని పారద్రోలినారు. వారు వెళ్ళి అవి తెచ్చుకుని దాచుకుంటూ ఉన్నారు. లోక వెళ్తూనే తెచ్చుకుంటున్నారు. కానీ వెనుకకు తిరిగి ఒక ఆలోచన చేశాడు. ఏమంటే, మనము చేయి పని మంచిది కాదు. నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటే, దేవుని ఎక్కడి నుంచి ప్రక్కకు వెళ్తే నేను చేయి పని మంచిది కాదని యోచన చేసి నువ్వు దేవుని ఎద్దకు రావాలి. ప్రేసల వారు అలా చేసి దాన్ని మానివేసినందువల్ల ఇశ్రాయేలు అందరికీ రక్షణ వచ్చింది. లేకపోతే తెల్లవారితే శత్రువుని చంపేశాడు, ఇశ్రాయేలుకి రక్షణ వచ్చేది కాదు. దేవుడు నిన్ను ప్రేమించిన తర్వాత గ్రహించాలి. దళింపబడినాడు, దరిద్రుడిగా ఉన్నాడు, ఆశించేది కూడా అతనికి దొరకలేదు. పందులు తిన పట్టు కొరకు ఆశించి, లోకము పందులు తిన పట్టు, ఎక్కడో కాదు, లోకాన్ని గురించి చెప్పాడు దేవుడు. లోకము పందులు తిన పట్టు. ఈ లోకమును ప్రేమించిన వాడు దాంతోపాటు నశించిపోతాడు. అయితే నా దగ్గరికి రా, నేను ప్రేమించాను. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత చెడిపోయినా, ఆయన ప్రేమమయుడు. ఆయన హస్తాల్లోకి రావాలని కోరుతున్నాడు. ఎదురేం చేసినాడు, వెళ్ళిపోయినాడు. అంతా అయిపోయిన తర్వాత వెనుకకు తిరిగి ఆలోచన చేశాడు, నేను ఎందుకు ఎంత దరిద్రుడు, నేను ఒక రాజకుమారుని కదా, నా దగ్గర ఎంతోమంది పరివారం ఉంది, నాకు అంత పరిచయం ఉంది, సంతోషం ఉంది. అయితే నేను తెలిసి కూడా నా తండ్రి మాట లక్షించలేదు. దేవుని సువార్తను లక్ష్యం చేయకుండా, దేవుని వాక్యం ఉంది నీ మనసు పెట్టకుండా, నీ మనసును పక్కకు తొలగించుకోవద్దు. సహోదరుడా, దేవుని వాక్యం, దేవుడిని బ్రతికించేవాడు. ఆయన తప్ప నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు. ప్రేమ సోదరుడా, అక్కడ యోచించేసినప్పుడు నేను నిజముగా ఇలాంటి స్థితికి రావడానికి కారణం, అయితే నా దేవుడు దయగలిగిన వాడు, నా దేవుడు కనికరం కలిగిన వాడు, ఆయన ప్రేమ, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు. అలాగా యోచన వచ్చినప్పుడు అతను అక్కడ కూర్చొని కన్నీరు కార్చాడు. లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి వచ్చాడు, ఇదంతా కాదు. అతను మారు మనసు పొందినాడు. ఎక్కడ తన జీవితాన్ని పరిశీలించడం, ఎందుకు ఎక్కడ ఉండాలి, ఎందుకు ఈ కరువులో ఈ పందులు తిన పట్టుకుని కాసించి ఎందుకు ఇంత భ్రష్టుడైపోయినాను, నా తండ్రి ప్రేమను త్రేకరించినాను, నా తండ్రి దగ్గర ఉండే క్షేమాన్ని నాకు అర్థం కాలేదు, లోకమే శాశ్వతకు వెళ్ళినాను. సహోదరా, లోకంలోకి వెళ్ళిన ఏ మనుష్యుడు కూడా క్షేమంగా ఉండలేడు. ఒకవేళ బాగా సంపాదించుకున్నా నీ క్షేమం లేదు. అది దావీదు మహారాజు చెబుతున్నాడు 119వ కీర్తనలో, వేల కొలది వెండి బంగారములు ఉన్నాడు కంటే మీ ధర్మశాస్త్రం నాకు ప్రియమైనది. దేవుని వాక్యాన్ని బ్రతికిస్తుంది. డబ్బులు బ్రతికించు, బంగారం బ్రతికించు, దాని కొరకు ప్రయోగాలు ఎత్తవద్దు. ఎందుకంటే ప్రేసలా నువ్వు ఆశించి లోకంలో ఏది ఆశిస్తున్నావో, నీవు దేవునితో ఉంటే ఒక దినాన అది నీ కాళ్ళ కింద తెలుస్తున్నా. ఎక్కడుంటుంది? పరలోకంలో ఏముంది? బంగారపు వీధులు ఉన్నాయి, వీధుల మీద నడుస్తావు. దీన్ని ఎందుకు నువ్వు లక్ష్యం చేస్తావు? నిత్య జీవమునకు కారకుడు నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి అడుగు. అది కూర్చుని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నేను మీ కుమ్మడి అనిపించుకుంటూ యోగిని. తన జీవితం అంతా హృదయం కొమ్మించి ఏడుస్తున్నాడు. పాపి పాశ్చాత్తాపపడా తలబోరపడా పాపి పాశ్చా పరమందలి దోతల బోరపడా పాపి
పాపము పోయెను. ఏ సోదరుడా, ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టి కన్నీరు కాచి, ప్రభువా నేను ఇదిగో బలహీనయ్యాను, ఇదిగో ఈ లోటు నాలో ఉంది, మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళాను అని పశ్చాత్తపడి ఏడుస్తూ నేను తగను. ప్రియసోదరులారా, దేవుని వాక్యం అనేక స్థలాల్లో ఉంది ఈ మాట. కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను స్వస్థపడకు యోగ్యుడను కాను, మీరు దయ, మీరు కనికరించితే, మీరు స్వస్థపరిస్తే స్వస్థపడతాను, కనుక మీ దయ నేనేం చేయను. నేనేం చేసి నన్ను నేను చెడగొట్టుకుంటానికి, నన్ను నేను కుష్ఠరోగ్యం మారటానికి నేను కారకుడును. అయితే మీకు ఇష్టమైతే నన్ను శుద్ధించేయగలను. దేవునికి ఇష్టమే ప్రియ సోదరా. ప్రతి మనుషుడు రక్షింపబడవలను, ప్రతి మనుషుడు క్రీస్తు నామమును ముద్రగా ధరించవలను, ప్రతి మనుషుడు తెల్లని అంగి ధరించి విందులో ఉండాలి. అందుకే ఆయన రాజాదిరాజుగా దేవాది దేవుడిగా ఈ లోకంలోకి రాబోతూ ఉన్నాడు. ఇది వాక్య సత్యము. వస్తారు ఆయన. మనుషులు దీన్ని కాదనడానికి వీల్లేదు. ఒకవేళ కాదన్న మనుషులు ఒక దినాన మోకాళ్ళు ఉండాలి. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడోను, సాగిలపడి నమస్కరించి గడగడలాడోను, వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య ఎదుట. సోదరా, యేసు అంటే రక్షకుడండి. రక్షకుని దగ్గర నువ్వు వంగాలి ఒక దినాన. నీ రక్షకుడు ఆయనే. నువ్వు ఎంత దూరం వెళ్ళినా అక్కడికి రాకపోతే కష్టమే. రక్షకుడు నేను రక్షించగలిగిన వాడు, నీ సృష్టికర్త, నేను సృష్టించినవాడు. ఆయన దగ్గర నువ్వు రావాల్సిందే. ఏడుస్తున్నాడు, ఆ మొర విన్నాడు దేవుడు. ఆయన మీరు మనం అనుకుంటాం, నేను ఎక్కడో ప్రార్థన చేస్తుంటాడా, నేను సమీపమున ఉండి విన్నవాడినా, దూరం నుండి వినలేనా? ఎక్కడున్నా ఆయన కండిషన్ మీద ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాడు కుమారుడు, ఆయన కళ్ళన్నీ ఆ కుమారుడి మీదే ఉన్నాయి. ప్రియ సోదరా, ఏ బిడ్డ నశించిపోవడానికి ఇష్టపడని ప్రేమ ప్రేమ, ఏ బిడ్డ నిత్య నరకులో ఉండడానికి ఇష్టపడని ప్రేమ ప్రేమ. కనికరం చూపుట్లో ఆశ్చర్యవంతుడు కనుక ఈ ప్రార్థన దేవుడు విన్నాడు, సంతోషించాడు. ఎక్కడ కలుసుకున్నారు కుమారుడు తండ్రి? ఎక్కడ కలుసుకుని తెలుసునా? ఎక్కడ కలుసుకున్నారు? మధ్యలో, అంటే సిలువలో కలుసుకున్నారు. సిలువలో తండ్రి వచ్చాడు. ఈ మురికిని కడగట్టు కొరకు సిలువ రక్తం అవసరమైనది. ఒక పాపి పశ్చాత్తాపడినప్పుడు ఆ రక్తం అతను కడగకపోతే అతడు మార్పు లేనివాడే, అతడు దేవునితో ఉండలేడు. ఆ రక్తం కడుగుతానికి ఇష్టపడుతుంది కనుక ప్రభు వస్తూ ఉన్నాడు, ఈయన వెళ్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్యలో కలుసుకున్నారు. కానీ ఈయన కుమారుడు మారు మనసు పొంది వెళ్తున్నాడు. ఏడ్చి కన్నీరు గార్చి హృదయాన్ని దేవుని దగ్గర కొమ్మరించి బయలుదేరాడు. ఆ ప్రార్థన దేవుడు ఎదురొచ్చాడు, రాకని కౌగిలించుకున్నాడు. సోదరా, నువ్వెవరివైనా సరే నీ తండ్రి ప్రేమను అర్థం చేసుకో. లోకంలో ఏది నిన్ను క్షేమంగా ఉంచదు. లోకంలో ఎక్కడ నీకు సంతోషం పడదు. ప్రభు దగ్గరే నీకు సంతోషం ఉంది. ఆయనే నా రక్షకుడు. అది నా జీవిత అనుభవంలో నేను అనుభవించి మీతో మాట్లాడుతూ ఉన్నాను.